హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం బీటెక్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు మిడ్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్, ఫైనల్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్, సిజిపిఏ బెటర్గా రావాలి, 8.5 9 పైన రావాలంటే ఏం చేయాలి, ఎంత టైం ఉంటుంది ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్కి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, అది ఎలా మార్క్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇలాగ ఎన్నో విషయాలు పిన్ టు పిన్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టా అండ్ అలాగే ఫేస్బుక్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వాటిని క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎందుకు అంటే మనం ఖచ్చితంగా ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీకు ఇవ్వాల్సినవి అవి మనం దాంట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టా త్రూ మీరు ఫాలో చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కడా కూడా మేము ఇచ్చేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అన్ని మీన్స్తో మాతో కనెక్టివిటీలో ఉంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. అండ్ అంతేకాకుండా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ మేమైతే డిస్ప్లే చేస్తున్నాం. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయొచ్చు. అండ్ పే చేసేటప్పుడు మీకు కావాల్సిన టాపిక్ ఏంటో కూడా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మన వీలున్నంత వరకు వాటికి ప్రయారిటీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే. సో టాపిక్లోకి వెళ్దాం. అండ్ అలాగే మీకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లింక్స్ కూడా ఇచ్చాం కింద. అవి చాలా హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్కి. ఆ లింక్స్ కూడా క్లిక్ చేసి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్. సో మీరు వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక ఇంటర్నల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటుంది కదా. ఆ 100 మార్క్స్లో 40 మార్క్స్ మనకి ఇంటర్నల్ నుంచి వస్తుంది, 60 మార్క్స్ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ 40 మార్క్స్ మనకి ఎలా ఇస్తుంది కాలేజ్, ఏమి చూసి ఇస్తుంది, మనం ఎలా తెచ్చుకోవాలని ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత ఈ 60 మార్క్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాగ ప్రిపేర్ అవ్వాలి సింపుల్గా అన్న డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ రిస్క్ ఫెయిల్ అవ్వడానికి అండ్ ఏ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఫ్యూచర్కి ఇవ్వాలి అన్న వీడియో కూడా ఉంది డిస్క్రిప్షన్లో. చాలా మంచి వీడియో, దాన్ని కూడా క్లిక్ చేసి చూడండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ ఎగ్జామ్ 40 మార్క్స్ అనుకున్నాం. సో ఈ 40 మార్క్స్ ఎలా వస్తుంది అంటే మిడ్ ఎగ్జామ్ నుంచి 25 మార్క్స్ ఇస్తారు. అండ్ అలాగే కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి ఒక 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ బట్టి, అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం రాసి బిట్స్ కొన్ని అటెండ్ చేసి దాన్ని బట్టి 25 మార్క్స్. 15 మార్క్స్ వచ్చి మన యొక్క వైవా అండ్ మన పీపీటీ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే పోస్టర్ పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ అండ్ అసైన్మెంట్ బట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, 15 మార్క్స్. వీటి గురించి ఒక్కొక్కటి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మిడ్ కోసం మాట్లాడుకుంటే కనుక మిడ్ మనకి 25 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు రెండు, ఒకటి డిస్క్రిప్టివ్, ఇంకోటి ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్లో మనకి ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. దానికి గాను 10 మార్క్స్ ఉంటాయి. సో 10 ఎంసీక్యూస్, 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో 10 మార్క్స్. అండ్ మనకి డిస్క్రిప్టివ్ పేపర్లో 15 మార్క్స్. సో ఒక 5 క్వశ్చన్స్ దాకా ఇస్తారు, అందులో 3 రాయాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్టివ్కి వచ్చి 15 మార్క్స్ మనకి. సో అండ్ ఈ 15 మార్క్స్ ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు స్టార్ పెట్టుకోండి, అవే మీ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. కొంతమంది మంచి ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు కూడా మిడ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, జస్ట్ అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, మిడ్ ఎగ్జామ్లో అవే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మిడ్ 2 మిడ్లు ఉంటాయి. 2 మిడ్లు ఖచ్చితంగా అటెండ్ చేయాలి. ఆ మిడ్స్కి మార్క్స్ని యావరేజ్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఒక్కో మిడ్కి మనకి 8 వీక్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఓకే. ఒక మిడ్ 8 వీక్స్ అయిన తర్వాత ఇంకో 8 వీక్స్ తర్వాత ఇంకో మిడ్ ఉంటుంది. ఓకే. సో కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఈ 15 మార్క్స్ గాను ఎలా అంటే అసైన్మెంట్స్ ఇస్తారు, ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ బేస్డ్ ఆన్ మీరు కొన్ని పేపర్స్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి గాను 5 మార్క్స్. అండ్ వైవా, పీపీటీ, పోస్టర్ ప్రజెంటేషన్, కేస్ స్టడీ వీటన్నికి గాను 10 మార్క్స్. సింపుల్గా 15 మార్క్స్ ఏంటంటే మీ మీద ఇంప్రెషన్ బట్టి ఇవ్వాలి. అసైన్మెంట్ రాసిన అందరికి 15 out of 15 వేయరు. ఎవరికైతే మంచి ఇంప్రెషన్ ఉందో వాళ్ళకి 15 out of 15 వేస్తారు. సో అందుకోసమే మేము కీప్ ఆన్ స్ట్రెస్ చేస్తాం ఏంటంటే ఫ్యాకల్టీ అటువంటి ఇష్యూస్ పెట్టుకోకండి. మీరు ఫేవర్ ఉండకపోయినా పర్లేదు, కానీ ఇష్యూస్ అయితే ఉండకూడదు. కాబట్టి అలా ఉండకుండా ప్లాన్ చేసుకోండి. మరీ బ్యాక్ బెంచ్కి వెళ్ళి కూర్చోకండి, పాయింట్ అవుట్ ఎక్కువ చేస్తారు. సో ఒకసారి బ్యాక్, ఒకసారి మధ్యలో కూర్చోవడం ట్రై చేయండి. మరీ పాయింట్ అవుట్ అయ్యే పొజిషన్స్లో మాత్రం కూర్చోకండి. సాధారణంగా బ్యాక్ బెంచ్ వాళ్ళు తప్పు చేయకపోయినా సో వాళ్ళనే పాయింట్ అవుట్ చేస్తారు, ఎందుకంటే లాస్ట్ బెంచెస్ అంటే అదొక ఫీలింగ్ ఉండిపోతుంది కాబట్టి. ఓకే. సో మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే మనము క్లియర్గా ఫ్యాకల్టీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే నోట్ నుంచి వస్తాయో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ 25లో మనకి 18 to 20 మార్క్స్ ప్రిపేర్ అవ్వచ్చు.
సో ప్రతి మినిట్కి ఒక 5 to 8 టాపిక్స్ మీద కరెక్ట్గా ఫోకస్ చేస్తే మనకి ఇక్కడ 18 మార్క్స్ మినిమం తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ 15 మార్క్స్ అన్నది అంటే 14 or 15 వేస్తారు. కాబట్టి ఈ 40కి గాను 30-32 మినిమంగా మనం తెచ్చుకోవచ్చు. అండ్ మనం ఇంకొంచెం బెటర్గా చదవగలిగితే 36+ 40 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నల్ పేపర్ సంబంధించి. ఎక్స్టర్నల్ పేపర్ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఈ మార్క్స్ అన్నీ కూడా మీ ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది కాబట్టి లయన్ షేర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది ఉంటుంది, ప్రాక్టికల్ మార్క్స్ ఉంటుంది, లాస్ట్లో ఉండే కాంప్రిహెన్సివ్ వైవా, ఇవన్నీ మార్క్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కేవలం మన చేతిలో ఉండేది ఏంటంటే ఈ 60 మార్క్స్ మాత్రం మన చేతిలో ఉంటుంది. సో మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటే 6 5 300 మార్క్స్ మాత్రం మన చేతిలో ఉంటుంది. మిగతా మార్క్స్ అన్నీ కూడా మీ ఫ్యాకల్టీ కాలేజ్ చేతిలో ఉంటుంది. సో ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో మనకి 60 మార్క్స్ పేపరు పార్ట్ ఏ, పార్ట్ బి కింద ఉంటుంది. పార్ట్ ఏలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో మనకి సబ్ టాపిక్స్ ABCD దాకా ఉంటుంది. దీంట్లో ఎటువంటి చాయిస్ ఉండదు. ఒక్కొక్కటి 1 మార్క్. అంటే ఇది 10 మార్క్స్ కదా, 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఇలా 10 క్వశ్చన్స్ 10 అటెండ్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్. ఎటువంటి చాయిస్ ఉండదు. పార్ట్ బిలో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక యూనిట్లోంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 2లోంచి ఒకటి రాయాలి. ఇంకో యూనిట్లోంచి ఇంకో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ యూనిట్లోంచి ఒకటి రాయాలి. అలాగా 5 యూనిట్ల నుంచి మనకి 2 ఇస్తారు, మనం ఒకటి పిక్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. కాబట్టి సో సింపుల్గా ఏంటంటే మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మినిమం పాస్ మార్క్స్ కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి రాయాలి ఖచ్చితంగా. ఒక 2-3 లైన్స్ ఆ యూనిట్లో మనకి ఏదో వచ్చో దాని రిలేటెడ్గా ఏదో రాయడానికి ట్రై చేయండి. 1 మార్క్కి అటెండ్ చేసినా కనీసం హాఫ్ మార్క్ వచ్చేటట్టుగా కరెక్ట్గా అటెండ్ చేస్తే 1 మార్క్ వస్తుంది. అటెండేషన్ రిలేటెడ్గా ఉంటే కనుక హాఫ్ మార్క్ పడుతుంది. సో ఇవి ఇంకా బెస్ట్గా రాయచ్చు, ఎందుకంటే రిలేటెడ్ ఆన్సర్ని ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ పిన్ పాయింట్ రాయలేము, కానీ ఇక్కడ అలా కాదు కదా. కాబట్టి ప్రతి యూనిట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. చాలామంది తప్పు చేస్తారు. ఎలాగంటే 2-3 వచ్చి నాకు కానీ 4-5 రాదు కాబట్టి 2-3 2 రాసేస్తా అనుకుంటారు. అలా రాస్తే వ్యాలిడ్ కాదు. 2-3లో ఏదైనా ఒకటే, 4 and 5లో ఏదైనా ఒకటే, 6-7 ఏదైనా ఒకటే. అంతేగాని 2-3 4-5 6 నాకు ఇవ్వచ్చు, దీని బదులు ఇవి రాస్తా అంటే అలా కుదరదు. అందుకే ఇంటర్నల్ చాయిస్ అన్న 2 or 3 4 or 5 6 or 7 8 or 9 10 or 11 ఒక్కొక్కటి 10 మార్క్స్ 50 10 టోటల్గా 60 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనము పాస్ మార్క్స్ ఎలాగా ఎంత అని మాట్లాడక ముందు ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుని పాస్ మార్క్స్ గురించి మాట్లాడుతాం. సో ప్రిపరేషన్ ఏం లేదు, ఫస్ట్ యూనిట్ ప్రతి సబ్జెక్ట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూనిట్ మాత్రం మొత్తం చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మొదలు రాసేది కూడా ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ కాబట్టి రైటింగ్ నీట్గా రాయండి. తర్వాత చాప్టర్స్ కొంచెం లెంతీగా కొంచెం టఫ్గా ఉంటాయి సర్వసాధారణంగా. వాటిల్లో రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అందుకోసం మన ఛానల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పోస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఇన్స్టా ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు ఒక్కసారి ఫాలో చేస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి మళ్ళీ రిటర్న్ వీడియోలోకి రండి కావాలంటే. సో దాన్ని బట్టి మీకు ఇన్స్టాలో కనెక్టివిటీలో ఉంటాం కాబట్టి పోస్ట్ చేసినవన్నీ కూడా మీ దాకా వస్తాయి. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ యూనిట్ మొత్తం చదువుకోండి. మిగతా యూనిట్స్లో కేవలము రిపీటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ సెమ్లో మ్యాథ్స్ M1, సెకండ్ సెమ్లో కూడా M2 ఇవి చాలా రిస్క్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. పిన్ టు పిన్ ఖచ్చితంగా వాటిని క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. మినిమం పాస్ మార్క్స్ కోసం మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఇంటర్నల్ 40 మార్క్స్ కదా. సో దీనికి మినిమం పాస్ మార్క్స్ 35% అంటే 14 రావాలి. అండ్ అలాగే ఎక్స్టర్నల్ 60 మార్క్స్, దీనికి మినిమం మనకు మార్క్స్ రావాల్సింది 21 మార్క్స్. సో రెండు కలిపితే మాత్రం 40% ఉంటేనే పాస్. సో 100కి ఎంత 40 మార్క్స్ ఉండాలి. ఈ 40 + 60 కలిపినప్పుడు 40% ఉంటేనే పాస్ అయినట్టు. అంటే మీకు అర్థం కావాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్లో 20 మార్క్స్ వచ్చినాయి, ఎక్స్టర్నల్లో 22 వచ్చింది, 42 అప్పుడే పాస్. సో ఒకవేళ మనకి ఇంటర్నల్లో 25 వచ్చేసింది, ఎక్స్టర్నల్లో 15 వచ్చింది, అప్పుడు పాస్ అయినట్టు కాదు. ఇక్కడ మార్క్స్ మనకి 40 వస్తుంది కానీ పాస్ కాదు. ఇది పాస్, ఇది మాత్రం ఫెయిలే. ఎందుకంటే ఇక్కడ మినిమం ఎంత ఉండాలి మనకి 21 మార్క్స్ ఉంటేనే పాస్. సో ఇక్కడ 21 లేవు కదా, అందుకే ఫెయిల్. ఒకవేళ ఇలా వచ్చింది, ఎలాగా ఒక అరౌండ్ 18 వచ్చి అరౌండ్ 22 వచ్చింది అనుకోండి,
అప్పుడు 40 వచ్చింది అనుకోండి, ఇక్కడ పాస్. ఎందుకంటే ఇంటర్నల్ 14 రావాలి, 18 వచ్చింది ఓకే, 21 రావాలి, 22 వచ్చింది పాస్. కాబట్టి ఇండివిజువల్గా 35% ఉండాలి, కలిపితే 40% రావాలి. ఇండివిజువల్గా 35% లేకుండా కలిపినప్పుడు 40 ఉంటే పాస్ అనేట్టు కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండివిజువల్ 35 ఉందా, లేదు. ఇక్కడ ఉంది 35 కన్నా ఎక్కువ ఉంది, యాడ్ చేస్తే 40 వస్తుంది కానీ పాస్ కాదు. ఇక్కడ 18, 22, 40, ఇక్కడ ఈ కండిషన్లో పాస్. కాబట్టి మన టార్గెట్ ఇంటర్నల్లో 40కి 32+ అలా వచ్చాడు చూసుకోండి. ఫైనల్ ఎగ్జామ్లో ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే మినిమం 21 దాటి రావడం చూడండి. దానికి సేమ్ లేదు, సింపుల్గా ఫస్ట్ యూనిట్ మొత్తం ఫోకస్ చేసుకోండి, మిగతా యూనిట్స్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చదువుకోండి. అవి మన ఛానల్ అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు ఫస్ట్ నుంచే ఫోకస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్మెంట్కి ఒక ప్లాన్ పెట్టుకోండి, ఎడ్యుకేషన్కి ఒక ప్లాన్ పెట్టుకోండి. ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇదే, ఎడ్యుకేషన్ టైం ఇవ్వాల్సిన వయసు కూడా ఇదే. కాబట్టి లైక్ మండే నుంచి ఫ్రైడే దాకా చదువుకుంటాను, సాటర్డే అండ్ సండే ఎంజాయ్మెంట్ పెట్టుకుంటాను, అలా సమ్ ప్లానింగ్ పెట్టుకోండి. ఎవ్రీడే ఒక 1 అవర్ చదువుకోండి, ఖచ్చితంగా క్లాసెస్ చూడండి మనవి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు ఒకేసారి నైట్ అవుట్లు చేసి మొత్తం అంతా బుక్స్ ముందట కూర్చుంటే మీకు అక్కడ సోల్ రాదు, సబ్జెక్ట్ సోల్ రాదు. సబ్జెక్ట్ సోల్ రావాలి అంటే ఫస్ట్ నుంచే ఒక హాఫ్ అన్ అవర్, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చదువుకోండి, లేదా ఒక 1 అవర్ చదువుకోండి. ఏదైనా హాలిడేస్ వచ్చినాయి పర్టికులర్గా, దాని ఫెస్టివల్స్ దేనికన్నా, ఆ టైంలో ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చోండి పర్టికులర్గా. అంతేకాని ఎగ్జామ్ 1 వీక్ ముందు కనుక బుక్స్ ముందంతా పెట్టేసుకుని అది ఇది చేస్తే సబ్జెక్ట్లో సోల్ రాదు. మీరు ఇలా చేస్తే కనుక ఏది ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుకు టైం ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా 8.59% వచ్చేస్తుంది. బీటెక్ ప్యాటర్న్ని అర్థం చేసుకోగలిగితే మీకు ఇంటర్ కన్నా ఈజీగా బీటెక్ని హ్యాండిల్ చేసుకోవచ్చు, సూపర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. టోటల్ 100 మార్క్స్ పేపర్లో 40 మార్క్స్ ఇంటర్నల్, 60 మార్క్స్ ఎక్స్టర్నల్. 40 మార్క్స్లో మనకేంటి 25 మార్క్స్ మిడ్ ఎగ్జామ్ నుంచి 2 మిడ్స్ ఉంటాయి, యావరేజ్ తీసుకుంటారు, ఆ యావరేజ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. 8 వీక్స్కి ఒక మిడ్ ఉంటుంది, సెమ్ స్టార్ట్ అయిన 8 వీక్స్కి ఫస్ట్ మిడ్ అండ్ నెక్స్ట్ 8 వీక్స్కి సెకండ్ మిడ్ అవుతుంది. ఆ తర్వాత మనకి మిగతా 15 మార్క్స్ అసైన్మెంట్స్ నుంచి, వైవా నుంచి, పీపీటీ నుంచి, పోస్టర్ ప్రజెంటేషన్, కేస్ స్టడీ నుంచి ఒక 10 మార్క్స్. ఇది ఇంప్రెషన్ బేస్డ్ ఆన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ చేస్తారు సబ్మిషన్, కానీ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ మార్క్స్ చేస్తారు. ఇకపోతే ఇక 60 మార్క్స్ ఎక్స్టర్నల్కి, పార్ట్ ఏ 10 మార్క్స్, పార్ట్ బిలో 50 మార్క్స్, పార్ట్ ఏలో ఎటువంటి చాయిస్ ఉండదు, పార్ట్ బిలో చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. అది కూడా యూనిట్కి వచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏదైనా ఒక క్వశ్చన్ అటెండ్ చేయాలి, ఒక్కొక్కటి 10 మార్క్స్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్